గత ప్రభుత్వంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎవరూ తప్పించుకోలేరన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు చేశారన్నాడు. నాడు అతి చేసిన వారంతా రెడ్ బుక్ చూసి ఇప్పుడు భయపడుతున్నారన్నారు. జగన్ మాట్లాడే భాష మార్చుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో జగన్ యాత్రలు ఎలా చేస్తారని అంటున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామితో మా ప్రతినిధి శౌరి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర మంత్రి దోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనని అడ్డుకుంటున్నారంట, చాలా ఇబ్బంది పడుతున్నారంట, ఎలా చూస్తారు మీరు? ఏమండి, మీరు రిపోర్టర్గా ఉన్నారు, ఒకవేళ ఆ టైంలో సెలవు తీసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆ రోజు ఏ చిన్న ప్రోగ్రాం ఇచ్చినా మమ్మల్ని బయటకు రానివ్వాల. మేము అడ్డుకుంటే జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల కోడ్ ఉందండి రావద్దంటే మేము పోటీ చేయడం లేదు రాదండి. ప్రతి రాజకీయ పార్టీకి అది వర్తిస్తుంది. చట్టాలని అతిక్రమించి నువ్వు వచ్చావు, విధ్వంసాలు సృష్టించావు, మేము అడ్డుకుంటే నువ్వు అక్కడ దాకా వచ్చాడు కాదు. ఇలాంటి అపోహలు మాకు తప్పుడు ప్రచారాలు చేయబాక. అంటే రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి గుంటూరు మిర్చి ఆర్టీ దగ్గరికి వెళితే అక్కడ కూడా అడ్డుకున్నారు కదా. చట్టం తన పని చేస్తుందండి. అతను మిర్చియాడ్లోకి వెళ్ళాడా వెళ్ళలేదా? జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి నీకు అనుమతి లేదు, ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పాడు. చెప్పింత ఈరోజు ఎందుకు నువ్వు ఆ విధంగా చేయగలిగావు? మేము అడ్డుకుంటే ఒక ఇల్లు కదగలిగావా? కానీ చట్ట ప్రకారంగా ఇది మీద చర్యలు తీసుకొని చేసుకుంటారు, పోలీసులు తీసుకుంటారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం నడవకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు, ఎలా చూస్తారు? భారత రాజ్యాంగం జరుగుతుంది, అమలు పరుస్తున్నాం కాబట్టే నువ్వు స్వేచ్ఛగా తిరగలుగుతున్నావు. గతంలో లాగా రాజారెడ్డి రాజ్యాంగం పెట్టి మమ్మల్ని ఇళ్ళ తలుపులు వేసినటువంటి పరిస్థితి మేము చేయటంలా. నువ్వు నీ కార్యకర్తలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, స్వేచ్ఛగా మాట్లాడుతున్నారంటే ఇది భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి మా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందనేది నిదర్శనం. అది వల్లభనేని వంశీతో పాటు ఇంకెంతమంది పేర్లు ఉంటాయి సార్ రెడ్ బుక్ లో? రెడ్ బుక్ లో ఎన్ని పేర్లు ఉన్నాయని కాదు, తప్పు చేసినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా క్షమించబడడు. తప్పు చేసిన ప్రతి ఒక్క వ్యక్తి శిక్షకి గురవుతాడు. ఎంతమంది ఉంటారు వీళ్ళంతా? ఎంతమంది అయినా ఉండొచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు అవుతుంది తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా తప్పు చేసిన ఎవరైనా కానీ శిక్షార్హులు అని చెప్పేసి మంత్రి స్వామి చెప్తున్నారు. కెమెరామెన్ రామ్జీతో శౌరి, ప్రకాశం.